దీనిలో మన భక్తர்களுடைய విధాలు అదాదు మనిదర్గల్ ఎట్టా విధంగా ఉండారు. మొదట రాక్షసీం భక్త వాళ్ళు ఎట్టా ఉండారు, ఆసురీం అసురర్ గుణం ఉండే వాళ్ళు ఎట్టా ఉండారు దాని పట్టింత 12వ శ్లోకాల్లో చూసాము. దాని ముందాది 11లో వచ్చి సంసార కారణం ఏమి అనే దాని పట్టి చూసాము. ఈ సంసార కారణం ఏమి అనేప్పటికీ అవజానంతి, ఈ ఈశ్వర జ్ఞానాన్ని దోరు తెలుసుకోలేదో ఆ మూడర్లు, ఆ వివేకం బుద్ధి లేని వివేక బుద్ధి లేని వాళ్ళు ఆ పరం భావం ఆ మేలాன భావాన్ని அறிஞ்சுకోకుండా ఆ జానంతక మమ భూత మகேஸ்வரம் నావుடைய ఈ భూత మகேஸ்வரம் ఈ పొరుட்கள் అన్నిటిని మహేశ్వరన్ ఈశ్వరన్ గా ఉండే నన్ను తెలాకుండా ఏం చేసేది ఈ మూడర్లు అందరు నన్ను అవమదించేరు. అవజానంతి అంటే నన్ను అవమదించేరు అటనిసి అర్థం. దీనిలో వచ్చి అన్ని పొరులని ఇறைவன் గానే ఉంది, ఆ ఉయర్య ఇయల్బుని ఉంది కాబట్టి అన్ని వచ్చి దాన్ని పట్టి అందరూ ఆ మూడ మనిదర్లు ఒక్కరు దాన్ని పట్టి తెలుసుకోకుండా ఆ హయ్యర్ నేచర్ ఇறைவன் లేకపోతే పరంపొరుள் దానుடைய ఆ మేలాன ఇయల్బుని తెలుసుకోకుండా వాళ్ళు వచ్చి ఈ మనిద ఒళ్ళు ఎత్తిన ఈ కృష్ణర్ ఆ మానుసిం తనుం ఆశ్రితం దాని ఆశ్రయించి అదే కరెక్ట్ అట్టని ఎంచుకుని దేవుణ్ణి అవమదించేరు అనేది 11లో చూసాము. அடுத்து பாமரர்கள் వాళ్ళు తని అభక్తాహ అదాదు భక్తి లేని వాళ్ళు ఎట్టా ఉంటారు అనేదాన్ని 12వ శ్లోకాల్లో చూసాము. దానిలో వచ్చి ఆ మోగాసాహ ఆశా మోగ ఆశా మోగ కర్మణ మోగ జ్ఞానాహ విచేతసహ. మోగ ఆశాహ అంటే ఆ వీణాన ఆశై భయంత్ర వీణాన ఆశలు దేనికోసం ఆశ అవుతుంది, వాళ్ళు వీణాన జ్ఞానాలనే ప్రధానంగా పెట్టుకుంటారు మనసులో మంచి జ్ఞానం ఉన్నది అంటే అది వచ్చి మంచి ఆశలు డెవలప్ అవును, దాన్ని పెట్టి మంచి செயల్ని చేసి మంచి విధాల పోయి చేరుతారు. కాబట్టి ఇక్కడ వచ్చి ఈ మనుషులకు ఆ భక్తి లేని వాళ్ళకి దేవుడి పైగా ఆ నంబికై శ్రద్ధ అనేది లేని వాళ్ళకి ఆ శ్రద్ధ నంబికై ఉండే వాళ్ళే మంచిదిలో పోయిందుకు వెళ్ళవును మంచి పాదలో. కాబట్టి ఈ తన్మై రాక్షసీం ఆసురీం ఆ ప్రకృతిలో ఉండే వాళ్ళు ఏం చేశారు, ఆ తన్మైలో ఉండే వాళ్ళు వీణుగా వాళ్ళ வாழ்க்கையினையே అழிచుకుంటున్నారు. దాని ఆ రాక్షస ఆసురి తన్మైని సార్ందు మనసుని పెట్టుకుని ఏం చేశారు, ఈ వీణుగా అన్నిని వేస్ట్ చేస్తున్నారు. వాళ్ళ வாழ்க்கையினைని వాళ్ళ జ్ఞానాన్ని వేస్ట్ చేశారు. వాళ్ళ ఆశల్ని ఇచ్ఛాశక్తి క్రియాశక్తి జ్ఞానశక్తి అనేది ఈ మనసు శరీరాలో ఉంది. ఆ శక్తిలాని పూరాని తేవలేకుండా ఉపయోగించి అన్ని నేని అழிచితున్నారు అనేది 12లో చూసాము. దానికి ఎదురుమారుగా 13వ శ్లోకాల్లో ఆ మహాత్మానక భక్తర్లు ఎట్టా ఉండారట, దైవీ ప్రకృతి ఆశ్రితగా ఆ దైవీకமான గుణాలని వాళ్ళు సార్ந்து ఉండుకుని వాళ్ళు వచ్చి అనన్య మనసగ అంటే ఒరుముఖపట్ట అన్య మనసగంటే వేరే సింధనలో ఉండుకుని మన 2వ అధ్యాయాలో ఏం చూసాము, వ్యవసాయాత్మిక బుద్ధి అటానిసి వేరే విధంగా బుద్ధిని పెట్టుకుని ఎట్టా మనుషులు ఉండారు అనే దాన్ని చూసాము. అదే మరి ఒరుముఖం పట్ట మనసుతో దోరుండారో వాళ్ళు ఎట్టా ఉండినారు అనే దానిని చూసాము. ఇదింతా మనసులో పెట్టుకుని మన దీని పురుజుగోళ భూతాదిం అవ్యయం. భూతాదిం అంటే ఈ అన్నికి కారణంగా ఉండే ఈశ్వరుణ్ణి అழியாது ఉండేవాణ్ణి మారాదు. అవ్యయం అంటే ఏ విధాలని మారాదు ఉండే ఈ ఈశ్వరుణ్ణి పరంపొరుల్ని జ్ఞాత్వా బాగా తెలుసుకుని ఆ ఉరుముఖం పట్ట మనసుతో భజంతి ఈ దేవుణ్ణి నాడేరు లేకపోతే వణిబడేరు అనేదాన్ని 13వ శ్లోకాల్లో చూసాము. ఇప్పుడు నేడు 14 ఆరంభించేము. దీనిలో వచ్చి ఈ భక్తుల్ని పట్టి ఇంకా కొంచెం వివరంగా చెప్పారు. వాళ్ళుடைய ఏమి ఈ కడపిడిచితే వాళ్ళు వచ్చి కరెక్ట్ ఆ నెరిలో పొయిందుకు వెళ్ళవును.
అనేదాని వాళ్ళు ఎట్టా భక్తర్లు వచ్చి కరెక్టా ఒక 5 వార్తలు ఇక్కడ ఇచ్చిండారు. దాన్ని పెట్టి ఎట్టా వాళ్ళు వచ్చి ఆ దేవుణ్ణి వழிபడేరు అనేదాన్ని చెప్పారు. సూతాడి 14వ శ్లోకం. సతతం కీర్తయంతో మాం యతంతశ్చ దృఢవ్రతాః నమస్యంతశ్చ మాం భక్త్యా నిత్యయుక్తా ఉపాసతే. సతతం కీర్తయంతో మాం యతంతశ్చ దృఢవ్రతాః నమస్యంతశ్చ మాం భక్త్యా నిత్యయుక్తా ఉపాసతే. సతతం కీర్తయంతః సతతం కీర్తయంతః మాం యతంతః చ దృఢవ్రతాః నమస్యంతః చ మాం భక్త్యా నిత్యయుక్తాః ఉపాసతే. దీనిలో మన ఏర్కనవే ఈ విషయాలంతాని మన చూసిన విషయనే తిరిగి చూతాండాము. దీనిలో 7వ అధ్యాయం 3వ శ్లోకాన్ని మీరు కంపేర్ చేసి చూసినారట. మాక్సిమం 7వ అధ్యాయాల్లో ఉండే శ్లోకాలని ఈ 9వ అధ్యాయాల్లో ఉండే శ్లోకాలని ఒకే మారి వచ్చును అనేదాన్ని మన ఇంట్రొడక్షన్ లోనే చూసిండాము. ఇప్పుడు ఈ దిల్లోని అదే మారియే 7వ అధ్యాయం 3వ శ్లోకం ఎత్తినారట. దళసుండ అదావదు దళ ఏం వేసింది, మనుష్యానం సహస్రేసు కశ్చిద యతతి సిద్ధయే యతతాం అపి సిద్ధానాం కశ్చిన్ మాం వేతి తత్వతః. ఎన్నో గురు ఉంటారు ఈ దీని పற்றி తెలిసేవాళ్ళు కావంటే దూరం ఒక్కరే ఆ நிலைని அடைஞ்சதுக்கு முயற்சி చేసేరు. అట్ట ముయర్చి చేసే వాళ్ళ కూడా ఎందరు ఆ నిలైని అడంజేరు అనేది వద్ద రార అట అనిసి ఇదిలో చెప్పినారు. 3వదిలో ఆ యతతం అంటే ముయర్చి అనేదాన్ని ఇక్కడ వచ్చి ఊరియ భక్తి మట్టుం చేతే చాలదు. భక్తి నేను దేవుడితో భక్తితో ఉండాను అట అనేసి ఏ విధమైన ముయర్చి లేకుండా మన ఉడిసేది తప్పు అనేదాన్ని ఈ శ్లోకాలో మనకు సూచేరు. యతంతః మన ముయర్చిని ఉండాల, దేవుడి అనుగ్రహాన్ని మనకు కావలే అనేదాన్ని ఈ శ్లోకం మూలంగా మనం తెలుసుకుంటాము. మొదటి 6 అధ్యాయాల్లో ఉద్ధరేతాత్మనాత్మానం అనే శ్లోకం మూలంగా దాన్ని మన ముయర్చి అనేదాన్ని ముఖ్యం అనేదాన్ని మనం చూసాము. దానే ఇక్కడ ఈ యతంతః ఫస్ట్ లైన్ లో నడువులో కడేసి ముందున వర్డ్ యతంతః. యతంతః అంటే ముయర్చి ఉండేవాళ్ళు. ఈట ముయర్చి ఉండేవాళ్ళు అది మొదటి క్వాలిఫికేషన్. మన మనిషిలోடைய మొదటి ఆ గుణం నలం ఏం ఉండాల, ఈ శరణடைஞ்சு ఈ ముక్తి నిలైకి మన కావాలంటే మన ముయర్చి అనేది ముఖ్యం. ఏ తావులో మన ల్యాబ్స్ అవేమో మనకు ఇదెల్లో కురైపాడు ఉంది అనే ఆ విழிப்புணர்வுతో మనం ఏం చేయాలి, దాన్ని కరెక్ట్ గా ఐడెంటిఫై చేసి దాన్ని కరెక్ట్ గా ఇదే మనతో ఉండే కురైపాడు అనేది పురించుకుని మన ఈ శాస్త్రాన్ని వినంగా దాని పట్టి తెలుసుకుని ఆత్మ జ్ఞానంటే ఏమి, ఆ ఈశ్వర జ్ఞానంటే ఏమి, ఈ ఉలకంటే ఏమి, ఆ బ్రహ్మంటే ఏమి అన్నిని పట్టి మన తెలుసుకోగా ఆ అవేర్నెస్ తో ఆ విழிపుతో నే ఏ తావులో ఉండాను, నే ఎంత ముయర్చి చెయ్యాల, ఏ ముయర్చి చేయాల, ఏ తావులో మన తడంగల్ అవుతుంది అనే దానితోని మన గమనించి ఆ ముయర్చిని ఎత్తుకోలే. ఈ మనస్సు పులన్లు ఒళ్ళు అన్నిని మన వశాల పెట్టుకోలే అనేది మన ముయర్చి నుంచి మట్టునే వెళ్ళవను. ఆ కర్మయోగం చెయ్యంగానే ఇదింత వచ్చును. అదే మరి ఉపాసన చెయ్యంగానే ఆ మన ఒరుముఖపాడు అనేది వచ్చును. అదే మరి మన గుణాలు అపరివు అహింసై అనే అట మంచి గుణాలని అన్నినేమి మన ముయర్చి చేసే మన ఎత్తుకు రావలే. అందరితో అన్బు చేసేది సమదర్శనంగా ఉండగానే ఆ అన్బు అనేది ఇంతని మనకు వచ్చును. ఏ తావులో మన ల్యాబ్ సమయము అని గమనించి మన దానింత మన ఎత్తుకొచ్చుకోలే. అదింత ఎత్తుకొచ్చేదానికి ఈ యతంతః అనే వార్త మూలంగా మన ఇదింత ఎత్తుకు రావలే, ముయర్చి చేసే మన ఎత్తుకు రావలే అనేదాన్ని మన పురించుకోవచ్చు.
அடுத்து దృఢ వ్రతాహ அடுத்த వార్த்தை ఫస్ట్ లైన్ లోనే కడేస్తుంది. దృఢ వ్రతాహ అంటే ఉరుదిగా ఆ వ్రతాలో ఉరుదిగా ఉండేవాళ్ళు. మన ఏదో కొంచెం ముయర్చి చేసేమో, ఏదో నాకు ఇవాళ కొంచెం గెల్లు చేసేమో ఆడ కుడిసేమో అట్టంతా లేదు. దృఢంగా ఉండాలి. అది వచ్చి ఉరుదిగా ఉండాలి. ఏం మన సంకల్పం పెట్టేవో ఇట్ట మనం ఉండాలి. మన ఈ ముక్తిని నాడేము అనేది మనవుடைய గోల్ ఏమి, లక్ష్యం ఏమి అనేదిలో స్థిరంగా ఉండాలి మనస్సు. దానికి ఉండే ముయర్చిలోని ఎత్తేప్పుడు కూడా దానిలోని దిడం ఉండాలి. మనకు తోల్విలు రానే చేసిన வாழ்க்கை అంటే మార్చి మనవుடைய పழக்க వసాలో మార్చి ఏదిన్నా ఒకటి రానే చేసిన దాని మన పెద్దగా ఎత్తుకోకూడదు. దాని ఒక సరి ఇదింత మనదనుடைய స్వభావం, మన ఇన్ని దినాలు ఇట్టనే ఉండిండాము, దీన్ని మనం మార్చుకోలే అటసి ఒక్కొక్క మాట ఆ స్లిప్ అయ్యేప్పుడు కూడా ఒక నలుగుదల్ అనేది వచ్చేప్పుడు మన దాన్ని ప్రధానంగా ఎత్తుకోకుండా దాన్ని దేవుడిగా దానిని అర్పణం చేసి ఏం చేయాలి, அடுத்து మనం ఏం చేయాలి అనే దాన్ని తిరిగి మన ఎత్తుకొచ్చుకోవాలి. మన అనుభవాలని ఉండి ఆ పై టీచింగ్స్ ని మన ఎత్తుకుని మన అనుభవాలే మనకు చెప్పించే ఆసిరియర్ గా అవుతుంది. అన్నిని అట్ట మారి గమనించి మన దాన్ని పైగా వచ్చిందిగే చూడాలి తవర దాని నుంచి మన ఫెడ్డప్ అవ్వకూడదు. ఒక అయ్యో ఇట్ట వీసింది అనే ఆ ఫీలింగ్ కే మనసుని ఎత్తుపోకుండా మన ఉరుదిగా ఉండేదాన్ని ఇక్కడ చెప్పారు. యతంతః దృఢ వ్రతాహ ఈ రెండు முடிச்சின మనక. அடுத்து ఇది వచ్చి மூணாவது நமஸ்யந்தஹ மாம் பக்தியா, அதாவது நன்னு భక్తియా భక్తితోని నమస్యంతః అంటే శరణడంజి అర్థం. నమస్యంతః అనేప్పుడు వణంగుదల్, నమః అంటనేని వణంగుదల్. ఇక్కడ వచ్చి నమస్యంతః అంటే వణంగుబవర్లాగ. ఈ వణంగేది అనేది ఊరికి పనితో వణంగేది మట్టు లేదు, అన్నిని టోటల్ గా దేవుడితో అర్పణం చేసేది. అదే ఇక్కడ శరణాగతి అటాన్సింతా చెప్పేము. ఆ శరణాగతి ఉంటేనే దేవుడియ అనుగ్రహం అనేది మనకు తవుళ్ళు. బట్టి మన ముయర్చి మట్టు ఉంటే చాలదు, దేవుడియ అనుగ్రహాన్ని ఉంటనే ఈశ్వర కృప అటాన్సింతా చూసామిగా. ఈ அடுத்த 6 అధ్యాయాల్లో ఈశ్వర కృప అనేది వద్దే ముఖ్యం అనేదాన్ని మన చూసాము. అదే మెయిన్ టాపిక్. అటానేప్పుడు ఎట్టా ఆ అనుగ్రహం అనేది తవుళ్ళు అన్నిలోని ఆ ఈశ్వరనే ఉన్నాండే, ఆ పరంపొరులే ఉంది అనే దాన్ని పురించుకుని దానిలో మన శరణడంజేది. ఆ ఆర్డర్ ని ఏ విధాలోని మన గమనించుకుంటా ఉన్నప్పుడు ఏదైనా మాత్రం వచ్చింది దానం ఆ ప్రవాహాలో మనని అప్పుడప్పుడు స్లిప్ అవుతున్నాను దానిలో నొలంజుకోలే. ఆ ఏ తావులో సిప్పమేమో గమనించి దాన్ని మన లేకుండా చేసుకునే దాన్ని అలిచి తిరిగి మన ఆ మంచి దీనికి వచ్చుకోలే. అదే దానిలో ముందర ఏం చేస్తాము, ఆ పిడిబాధ నుంచి దానిలో ఉండి విలకి వచ్చింది ముయర్చి చేస్తాము. అట్ట ఆ విలగల్ లేకుండా అదే ఆర్డర్ లో పోయింది మన ముయర్చి చెయ్యాలి. అదే ఇక్కడ శరణాగతి. అది ఎప్పుడు వచ్చును, ఈ శరణాగతి ఉంటేనే వచ్చును. అన్నినే దేవుడి దిల్లోనే నడుతుంది అనే దాన్ని పురించుకునేప్పుడు ఒక్కొక్కరిని దేవుడిగా ఎంచేప్పుడు అన్నినేని ఆత్మభావంగానే ఉంది అనే సమదర్శనం వచ్చేప్పుడు దాన్ని వేరేగా భేదంగా ఎంచుతనే ప్రచనే అనేది. ఆ భేదం లేనప్పుడు ఆ మనకి ఈ ఈశ్వర అనుగ్రహం అనేది ఆటోమేటిక్ గా వచ్చును. ఒకరు అదే చెప్పుతారు, ఒకరు వచ్చి ఎంతదా మనని వెరుతుతనాలం వాళ్ళతో అండుగా మన నడంగా ఆటోమేటిక్ గా మనకి వాళ్ళని కొంచెం కానీ మారిందుకు ఒక వాய்పుని మన ఇయ్యాలి. అట్ట లేకుండా మనం ఏం చేసేము, తిరిగి వాళ్ళతో మన నెగటివ్ గా ఇది చేయంగా ఆటోమేటిక్ గా వాళ్ళని నెగటివ్ గా ఇంకా కొంచెం నెగటివ్ గా పోయిందుకు ఆరంభించారు. దాని నుంచి వద్దు నెగటివ్ గా ఉండే వాళ్ళని మనం ముట్టుకుంటా ఉండాల్సిన అవసరం లేదు. అదే టయాలో మన ఓరளவுக்கு మన దీన్ని ఉడిసిచ్చేదిలోని తప్పు లేదు. ఏ తావులో ఎట్టా ఉండాలి అనేది మన ఆవాల
అదింతాని మన కరెక్ట్ గా ఇట్టనే అట అనేసి చెప్పింది వెళ్ళదు. ఒక్కొక్కరుடைய வாழ்க்கைలోని వాళ్ళు పడ్డంది వాళ్ళ స్వభావాన్ని పడి ఆ సూழ்நிலை అనేది మంచి ఉన్ను అట్టనేప్పుడు దాని తగ్గట్టు ఆ అవేర్నెస్ ని మనం ఎత్తుకొచ్చుకుని దాని ఎట్టా పోవలే అనే దాన్ని మన డిసైడ్ చేసుకోవాలి. అది వచ్చి ఈ శరణాగతి భావం అనేది ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా మనకు వచ్చిందుకు ఆరంభించిన దానిలోనే దేవుండేని దోవని సూంచుకుంటా ఉన్న ఒక్కొక్క దిల్లోని మనకి ఆ శ్రవణం వినేప్పుడుకో లేకపోతే ఏదైనా పుస్తకాలు చదివేప్పుడుకో లేకపోతే దోర్తోనో మాట్లాడేప్పుడుకో దేవుడు వచ్చి మన దోర్మూల్యంగానే మనకి ఆన్సర్ ఇచ్చుకుంటానే ఉంటారు. దానిచ్చి మన ఆ శరణాగతి భావాల ఉండుకుని ఏం చెయ్యాలో మనకి ఎది ఆ విలుపుతోని సరిని తెలిసేదాన్ని ధర్మంగా మనం చేసుకునే వచ్చినా ఉంటే ఆటోమేటిక్ గా అది మనని లీడ్ చేసి అదే ఎత్సకావును ఆ శ్రద్ధని మనకు ఉండాలి. అదే కడిసి పేరు భక్తియా. భక్తిని ముఖ్యం, శ్రద్ధని ముఖ్యం. శ్రద్ధ ఉంటేనే మన శరణాగతి చేసిందుకు వెళ్ళవను. சரி, அடுத்தது வச்சு సతతం నిత్య సతతం కీర్తయంతః మాం. మాం అంటే ఎన్నై, సతతం అంటే ఎప్పుడు, కీర్తయంతః అంటే పోట్రి పాడేది. ఆ దేవుడుடைய ఎన్నాళ్ళని ఏవాళ ఉండేది. ఏ செயல் చేసినాலும் వాండు కోసమే చేసేట్టుగా మనసుని ఎంచుకునేది. ఆ వాండు గుణాలని పోట్రి పాడేది. అట మాదిరి ఉండదే ఈ కీర్తయంతః అటని పేరు. వాళ్ళే ఉண்மை ఏమి అనేదాన్ని పురించుకుని ఆ సత్యత్వాలోనే నెలచి ఉండాలి. ఆ సత్యాన్ని ఆ మహిమని మన రసించాలి. ఒక్కొక్క செயల్లోని దాన్ని రసించింది ఆరంభించామంటే దాన్ని ఉడిసి మనస్సు బయట రాదు. అదే ఇక్కడ వద్దే ముఖ్యం. అదే కీర్తయంతః అంటే ఆ మహిమైని విభూతిలాని, విభూతి అంటే ఆ మహిమైలాని దాని అన్ని మన ఇంకా அடுத்த అధ్యాయం 10వ అధ్యాయం పూరానేని విభూతి ఒకనే. ఆ 10, 11లో మన దీని పూర చూడపోయాము. ఇంకా కొంచెం 7వదిలోని మన చూసాము. దాని అన్నిని గేమ పెట్టుకోలే. ఆ విభూతిలాని అన్ని మనసులో ఎంచుకుంటా కీర్తయంతగా దాన్ని పోట్రేప్పుడు ఆ మహిమల్ని తిరిగి ఎంచే వాళ్ళుగా ఉండాలి. అట్ట ఉన్నప్పుడు నిత్యయుక్తాగా ఉపాసతే. నిత్యయుక్తాగా అంటే దానిలోనే నిలయపట్ట ఆ మనసు వాళ్ళకి వచ్చిందిగా ఆరంభించు. అట్ట దేవుణ్ణి మొక్కిందుకు ఆరంభించారు. ఆ భక్తి అనేది అప్పుడే వచ్చును ఉண்மையான భక్తి. లేకపోతే ఆ భక్తి అనేది ఊరియ కురుట్టు నమ్మికని ఊరియ దేవుడి పైగా నేను మొక్కిన ఆ భక్తి ఏముండుంటే కొంచెం దినాలతో ఏదన్నా ఒక ప్రశ్నని మనకు వచ్చేప్పుడు దేవుణ్ణి తిట్టిందుకు ఆరంభించినారు. ఏమి ఈ దేవుడు ఎన్ని మొక్కేను నాకు దోవనే సూచుంటుంది అట అనిసిందని మనసు నెగటివ్ పోయిందుకు ఆరంభిస్తున్నారు. ఎదిర్మறைగా పోకుండా ఉండేదానికి దాని పట్టియ ముழு జ్ఞానం ఉంటేనే మనకు వెళ్ళవునే. ఆ ముழு జ్ఞానం వచ్చేదానికి ఏమి చెయ్యాలి అంటే ఇప్పుడు మనం చూసిందే. మొదట ఏం చేయాలి? మనం ముయర్చి చెయ్యాలి. దానిలోనే దృఢ వ్రతాహ యతంతః அடுத்து దృఢ వ్రతాహ. దృఢ వ్రతాహ అంటే దానిలోనే ఉరుదిగా ఉండాలి. ఆ ఉరుదిగా మట్టు సాలదు. భక్త్యా నమస్యంత్యః మాం. నన్ను ఆ దేవుణ్ణి ఆ పరంపొరులుగా ఉండే ఆ ఈశ్వరుణ్ణి ఏం చేయాలి? భక్తితోని శరణాగతి అడజాలే. ఆ శరణాగతి అనేప్పటికి అన్ని செயల్ని వాండికి అర్పణం చేసేది శ్రద్ధతోని అనక వచ్చేదిని ప్రసాదంగా ఎత్తుకునేది. ఏది వచ్చినాலும் దాన్ని ప్రసాదంగా ఎత్తుకునే ఆ మనోభావం ఉంటేనే அடுத்து కురై చెప్పేది అనేదే రాదు. దానిలోని మన పాడంగా ఎత్తుకుని அடுத்து మనం ఏం చేయాలి అటన్సే ఎంచుతుమే తవిర ఇంకొకరు ఏం చేయాలని ఇంకొకరిని అనలైజ్ చెయ్యము. వాళ్ళు ఎట్టా ఉండాలి, వాళ్ళు ఏం చేయాలి అనే దాన్ని యోచించకుండా మనం ఏం చేయాలి, ఇట్టు సూழ்நிலை ఉంది, మనం ఏం చేయాలి, మన அடுத்த స్టెప్ ఎట్టా పెట్టాలి అనే దాన్ని చూడగా మన వచ్చి మనకి ఆ మంచి దోవని దేవుడు సూచించుకుంటా వచ్చును. అట్ట సూచేప్పటికీ ఆ మహిమైని మనం పురించుగుంజుగా ఆరంభించుతాము. అప్పుడు సతతం కీర్తయంతః మాం. ఆ నీకమర నిరంజి ఉండే దేవుడు ఎట్టా ఇట్టంతా మనకి దోవ సూచుతుంది అనేది పురింజంగా
వాండి మహిమైలాని మన పోట్రుకుంటాని నిత్యయుక్తాహ ఉపాసతే వాణ్యేని నిత్యంగా ఎప్పుడు ఉరుదిగా వాణ్ణే మనసులో ఎంచుకు దల్లోనే నిలైపట్టు ఉండుకుని వాణ్ణి వழிபడుతూ అనేదే ఈ 14వ శ్లోకం మూలంగా మన చూసేము. ఇంకా ఒక మాట చెప్తే యతంతః అంటే ముయత్తి చేసేవాళ్ళు దృఢవ్రతాహ ఆ ఊరదల్లోనే ఉరుదిగా ఆ అదిలోండి విడకకుండా ఉరుదిగా ఆ వ్రతాన్ని చేసేవాళ్ళు అనగా నమస్యంత మాం భక్త్యా ఈ భక్తితోని నమస్యంతగా శరణాగతి అడంచి ఆ దేవుణ్ణియే శరణాగతి అడంచి మాం ఆ దేవుణ్ణి ఇరైవனை సతతం కీర్తయంట వాడు మహిమని పురించి వాణ్ణి పోట్రి పాడుకుంటాని ఎప్పుడు ఊరికే ఒకవేళ చేసి ఇంకొకవేళ ఏదో ఒక సినిమా చూసాము ఏదో ఒక డ్రామా చూసాము లేకుండా సినిమా అన్నినే చూడచ్చు ఒకటినే చెయ్యండి ఎంటర్టైన్మెంట్ అయి ఉండకుండా ఉండాలని చెప్పలేదు కాబట్టి అది కూడా దేనికి ఏమి దాని అడిపడి ఏమి అనేదంతా పురించుకోలే మనసులో వచ్చి అడి మనసులో దాని ఒక ఇదిగా పోకుండా దాని ఏమి దేనికోసం చేసేమో ఎట్టా చేసేమో అనే దాని ఆ విలిపునర్వుతోని అన్నిని చేసే ఆ పళకం రావలే అట్ట ఉండంగా దానిలోనే నిలైపెట్టు దాన్ని వழிபడుతూ అనేదే నిత్యయుక్తాగా ఉపాసతే అనేది చెప్పారు. సరే அடுத்த శ్లోకం 15. జ్ఞానయజ్ఞేన చాప్యన్యే యజంతో మాముపాసతే ఏకత్వేన పృథక్త్వేన బహుధా విశ్వతో ముఖం. జ్ఞానయజ్ఞేన చాప్యన్యే యజంతో మాముపాసతే ఏకత్వేన పృథక్త్వేన బహుధా విశ్వతో ముఖం. జ్ఞానయజ్ఞేన చ అపి అన్యే యజంతః మాం ఉపాసతే ఏకత్వేన పృథక్త్వేన బహుధా విశ్వతో ముఖం. ఇక్కడ భక్తినుடைய தன்மைலானி ఆ ప్రకారాన్ని పற்றி చెప్పారు. భక్తి ఎట్టా వేరే వేరే విధవిధమైన మనుషులు ఎట్టా భక్తి చేసేరు అనే దాన్ని చెప్పారు. అన్యే అంటే సిలర్ని అర్థం. కొంచెం గూరు ఎట్టా మొక్కేరుంట జ్ఞాన యజ్ఞేన అంటే జ్ఞాన యజ్ఞం మూలంగా ఈ జ్ఞానాన్ని ఒక వేల్విగా మన ఏற்கனவே జ్ఞాన యజ్ఞం అనేదాన్ని ఏற்கனவே చూసిండాము. 6వ అధ్యాయం 31వ శ్లోకం కంపేర్ చేయొచ్చు. వేరే ఏ శ్లోకాలు ఉంది మీరే చూసుకోలే. 6వ అధ్యాయం మన రివిజన్ చూసేప్పుడు దీన్ని అన్ని ఇంకొక మాట చూతాడి. 6వ అధ్యాయం 31వ శ్లోకం ఎత్తుకోండా. సర్వభూత స్థితం యో మాం భజతి ఏకత్వం ఆస్థితః సర్వతా వర్తమానః అపి స యోగి మయి వర్తతే. ఆ ஒருமைలో నిలైపెట్ట ఆ యోగి అన్ని ఉయిర్లోని ఉరైబవన్గా ఉండే నన్ను మొక్కేండు. ఏ నిలైలో ఉంటున్నాలో ఆ యోగి నాలోనే ఉన్నాండు అట అనేసి చూసాము. అక్కడ అది దానిలో వచ్చి ఏకత్వం ఆస్థితః దానిలో వచ్చి ఒకే తత్వం అనే దాన్ని అక్కడ చూసాము. దానిలోనే అడుతడుతూ వచ్చే శ్లోకాలని కంపేర్ చేశారంటే దీని జ్ఞాన యజ్ఞం అనే దానికి వేరే శ్లోకాలు ఉంది. జ్ఞాన యజ్ఞానికి శ్లోకం గ్యాప్ ఉందా? బ్రహ్మార్పణం బ్రహ్మహవికి అది చెప్పచ్చు అనగా ఈ జ్ఞాన యజ్ఞం అనేదాన్ని మన 12 యజ్ఞాలు చూసామిక దానిలో కూడా జ్ఞాన యజ్ఞం అనేదాన్ని చూసాము. దానిని కంపేర్ చేయొచ్చు. ఈ జ్ఞాన యజ్ఞం మూలంగా మాం ఉపాస్తే యజంతః నన్ను వழிபడేరు పోట్రి పూజ చేసేరు. ఈ పరంపొరుల్ని పోట్రి పూజ చేసేరు. ఏకత్వేన అనేది దాంతో కూడా దీనిలో శంకరర్ చేర్చిండారు. ఏకత్వేన యజ్ఞేన జ్ఞాన యజ్ఞేన ఏకత్వేన అనేప్పటికీ ఈ పరంపొరులు వచ్చి ఒకటే అటనే ఆ జ్ఞాన వేల్విలో నన్ను పోట్రి పుగழ்ந்து పూజ చేసేరు అనేదాన్ని ఇక్కడ చెప్పారు. ఇక్కడ వచ్చి ఇంకొకటి మనం ఏమి ఇందులో ఎత్తుకోవాలంటే
జ్ఞాన యజ్ఞంగా సిల్లర్ వழிపడేది. ఇంకో స్వామి చెప్పేప్పుడు ఏం చెప్పినారంటే ఒక్కొక్కటిని తనితనిగా చెప్తారు. ఈ జ్ఞానం ఉంటేనే మన నుంచి దీని వచ్చి ఒకటిగా మన ఎంచింటికి వెళ్ళవును. అన్నిని ఒకే పరంపొరుள் అనేది ఎప్పుడు మనం పురించుకుంటున్నాము? ఈ జ్ఞానాన్నించే పురించుకుంటున్నాము. అదానే జ్ఞాన యజ్ఞం అటానిసి చెప్పారు.